ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తున్నాము. ఈ నెల 25న సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు నేతలు. స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ ఖరారుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. వచ్చే మార్చిలోపు స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు వృధా అవుతాయని ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదికపై చర్చించబోతున్నారు నేతలు. స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ ఖరారుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. దీనికి సంబంధించి ఇప్పటి వరకు పంచాయతీ ఎలక్షన్లు కూడా పెట్టలేదని సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేసుకున్న సందర్భాలు కూడా మనం చూసాము. అయితే వచ్చే మార్చిలోపు ఎట్టి పరిస్థితుల్లో అయినా స్థానిక ఎన్నికలు నిర్వహించకపోతే కేంద్రం నుంచి ఇప్పటి వరకు రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు వేస్ట్ అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది. అయితే చూడాలి ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీలో ఏ అంశాల మీద చర్చిస్తారో, ఎలాంటి అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకోబోతున్నారనేది మనకి 25 తారీఖున తెలుస్తోంది. మరింత తాజా సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు ఫోన్ ద్వారా. స్వామి, చెప్పండి, ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పంచాయతీ ఎలక్షన్ గురించి ఇప్పుడు మనకు ఒక స్పష్టంగా డెడ్ లైన్ అయితే కనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో మార్చి లోపు అయితే ఈ స్థానిక ఎన్నికలు అయితే నిర్వహించాల్సిందేనని ప్రభుత్వం డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. అయితే ఏ అంశాలకి సంబంధించి ప్రధానంగా చర్చించబోతున్నారు, ఎలాంటి అంశాలకి సంబంధించి ఒక కీలక డిసిజన్ అయితే తీసుకోబోతున్నారు ఈ నెల 25న, పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, రాష్ట్ర కేబినెట్ సమావేశం ఈ నెల 25వ తేదీన జరగబోతుంది. ఆ రోజు ఉదయమే 11 గంటలకు సమావేశం నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు ఆలోచిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒకవైపు అధికారిక సర్కులర్ కూడా జారీ అయింది. మొత్తానికి ఈ లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి కేవలం పంచాయతీ ఎన్నికల్ని మాత్రమే, సర్పంచ్ వార్డు మెంబర్ల ఎన్నికలు మాత్రమే ప్రభుత్వం తొలి విడతగా కంప్లీట్ చేయాలని చెప్పి భావిస్తుంది. డిసెంబర్ మంత్ ఎండింగ్ నాటికి ఈ మొత్తం ప్రాసెస్ ని కంప్లీట్ చేసి 15వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని రాబట్టుకోవడం కోసం ప్రభుత్వం ఆలోచిస్తుంది. అందులో భాగంగానే ఇప్పటికే బీసీ రిజర్వేషన్ అంశం సంబంధించి కొంత ఇబ్బందికర పరిస్థితి, దాన్ని కొలికి తీయడం కోసం ఇప్పుడు ప్రత్యేకంగా డెడికేటెడ్ కమిషన్ వేశారు. ఈ కమిషన్ ఇప్పటికే దానికి సంబంధించినటువంటి సోషియో ఎకనామిక్ ఎంప్లాయ్మెంట్ అండ్ పొలిటికల్ పార్టిసిపేషన్ సర్వేకి సంబంధించినటువంటి నివేదిక ఇచ్చింది. అందులో భాగంగా గతంలో 42% బీసీ రిజర్వేషన్ అనుగుణంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్లు సరిచేస్తూ మళ్ళీ ఇప్పుడు 50% రిజర్వేషన్ల పరిమితికి లోబడి అందులో బీసీలకు వచ్చేటువంటి 23% రిజర్వేషన్ ని మారుస్తూ నివేదిక ఇవ్వాలి. దాన్ని కేబినెట్ లో పెట్టి ఆమోదించిన తర్వాత మళ్ళీ దీన్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పటికే బీసీలకు సంబంధించిన 42% రిజర్వేషన్ అంశం సంబంధించి ఇప్పటికీ కొంత ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతుంది. బీసీలంతా కూడా బలంగా డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీన్ని ఏ విధంగా సాల్వ్ చేయాలని చెప్పి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. 23% రిజర్వేషన్ అధికారికంగా ఇచ్చిన తర్వాత మిగిలిన స్థానాలను జనరల్ గా ప్రకటిస్తారు. మిగతా స్థానాల్లో పార్టీ పరంగా సీట్లు ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచిస్తుంది. అయితే ఇందులో ఇంకొక కీలకమైన విషయం ఏంటంటే సర్పంచ్ ఎలక్షన్స్ పార్టీ గుర్తులతోనే జరగవు కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా దీనికి ముందుకెళ్లాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. అందుకు అనుగుణంగానే ఇప్పుడు ఈ కేబినెట్ సమావేశం నిర్వహించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ స్వామి.
ఎస్ ఈ నెల 25న తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మీటింగ్ జరగనుంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి డెడికేషన్ కమిషన్ నివేదికపై చర్చించనున్నారు నేతలు. స్థానిక ఎన్నికల స్కెడ్యూల్ ఖరారుపై నిర్ణయం తీసుకోబోతున్నారు. ఇప్పటికే పంచాయతీలో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తుంది. పంచాయతీలకు పాలక వర్గాలు లేకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయాయి. వచ్చే మార్చిలోపు స్థానిక ఎన్నికలు ఎట్టి పరిస్థితుల్లోనైనా నిర్వహించాల్సిందేనని కేంద్రం తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. ఎందుకంటే కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు వృధా అవుతాయని ప్రభుత్వం భావిస్తుంది.